17 భాషలు, 50,000కు పైగా పాటలు, 6 దశాబ్దాల సుదీర్ఘ గాన ప్రస్థానం. ఒక చిన్న పాప గొంతు దగ్గర నుంచి వృద్ధురాలి గొంతు వరకు, ఒక జానపదం దగ్గర నుంచి శాస్త్రీయ సంగీతం వరకు, భాష ఏదైనా బాణీ ఏదైనా తన స్వరంతో ప్రాణం పోసిన పాటల అమ్మ మన జానకమ్మ. తరాలు మారినా, సకం మారినా ఆమె సృష్టించిన స్వరాలు మాత్రం ఎప్పటికీ అమరమే. కొందరి కారణ జన్ములకు మధుర స్మృతులే తప్ప మరణం ఉండదు. ఈ రోజు మన వీడియోలో భారతీయ చలనచిత్ర సంగీత సామ్రాజ్ఞి గాన కోకిల ఎస్ జానకి గారి అద్భుతమైన జీవిత ప్రస్థానాన్ని, ఆమె సాధించిన విజయాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎస్ జానకి గారు 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాకు చెందిన పల్లపట్ల గ్రామంలో ఒక సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు. ఆమె పూర్తి పేరు సిస్లా జానకి. చిన్నతనం నుంచే జానకి గారికి సంగీతం అంటే ప్రాణం. రేడియోలో వచ్చే పాటలను వింటూ వాటిని అలాగే పాడేసే అద్భుతమైన ఏకసంతాగ్రహి ఆమె. కేవలం 3 సంవత్సరాల వయసులోనే ఆమెలోని ప్రతిభను కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆ తర్వాత నాదస్వరం విద్వాంసుల పైడిస్వామి గారి దగ్గర ఆమె సంగీతంలో ప్రాథమిక శిక్షణ తీసుకున్నారు. శాస్త్రీయ సంగీతాన్ని క్షుణ్ణంగా నేర్చుకోకపోయినా కేవలం గురుముఖతః విన్న విద్యాజ్ఞానంతోనే ఆమె అద్భుతాలను సృష్టించడం ప్రారంభించారు. ఆమెలోని గాన మాధుర్యాన్ని గుర్తించిన ఆమె మావయ్య గారు జానకి గారిని చెన్నై, అప్పటి మద్రాసు తీసుకువచ్చారు. అక్కడ ఏవిఎం స్టూడియోస్ లో ఒక సంగీత పోటీలో పాల్గొన్న జానకి గారి గొంతు సంగీత దర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలా 1957లో తమిళ చిత్రం విదియన్ విలయాట్టు ద్వారా ఆమె గాయనిగా పరిచయమయ్యారు. అదే సంవత్సరంలో తెలుగులో ఎమ్మెల్యే సినిమా కోసం ఘంటసాల గారితో కలిసి పాడిన నీయాస అడియాస అనే పాట ఆమెకు తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద విజయం ఇచ్చింది. ఆ పాటతో జానకమ్మ పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. తెలుగు సినిమా స్వర్ణ యుగంలో ఘంటసాల గారి సరసన ఎన్నో అద్భుతమైన డ్యూయెట్స్ పాడారు జానకమ్మ. ఆ తర్వాత తరం మారినా ఆమె స్థానం మాత్రం అలాగే ఉండిపోయింది. గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకిల కాంబినేషన్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక పెద్ద సంచలనం. వీరిద్దరూ కలిసి పాడిన వేలాది పాటలు శ్రోతలను ఊయలలూపాయి. ముఖ్యంగా మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గారితో జానకమ్మ చేసిన ప్రయోగాలు సంగీత ప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కించాయి. క్లాసికల్ సాంగ్స్ అయినా, వెస్టర్న్ బీట్స్ అయినా జానకమ్మ గొంతులో నుంచి వస్తే ఆ మజాయే వేరు. జానకి గారి గొంతుకు ఒక ప్రత్యేకమైన మ్యాజిక్ ఉంది. ఆమె కేవలం ఒకే రకమైన గొంతుకు పరిమితం కాలేదు. 3 ఏళ్ల చిన్నపిల్లాడి గొంతుకు కావాలా? జానకమ్మ రెడీ. 16 ఏళ్ల పడుచు పిల్ల ఆరాటం కావాలా? జానకమ్మ రెడీ. 70 ఏళ్ల వృద్ధురాలి ఆవేదన కావాలా? దానికి కూడా జానకమ్మే. శివశంకరి, శివానంద లహరి లాంటి అత్యంత క్లిష్టమైన క్లాసికల్ సాంగ్స్ నుంచి జానపద గీతాల వరకు ఆమె పలకని రాగం లేదు, చేయని ప్రయోగం లేదు. అందుకే ఆమె కేవలం గాయని మాత్రమే కాదు, తన గొంతుతో నటించే ఒక అద్భుతమైన అభినేత్రి. ఆమె ప్రతిభకు గుర్తింపుగా 4 జాతీయ అవార్డులు, మరెన్నో రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులను ఆమె వరించాయి. అయితే 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ అవార్డును ఆమె సగర్వంగా తిరస్కరించారు. దానికి ఆమె చెప్పిన కారణం 6 దశాబ్దాలుగా దేశానికి సేవ చేస్తున్న దక్షిణ భారత కళాకారులకు రావాల్సిన సరైన గుర్తింపు దక్కడం లేదని, చాలా ఆలస్యంగా ఈ అవార్డును ప్రకటించారని ఆమె ఆ అవార్డును తిరస్కరించి తన ఆత్మ గౌరవాన్ని చాటుకున్నారు. 2016లో మైసూరులో జరిగిన ఒక కార్యక్రమంలో తను ఇకపై పాటలు పాడడం లేదు అని ప్రకటిస్తూ జానకమ్మ తన సుదీర్ఘ గాన ప్రస్థానానికి స్వస్తి పలికారు. అలా అనారోగ్యం కారణంగా 88 ఏళ్ల వయసులో 11 జూలై 2026న మైసూరులో ఆమె కాలం చేశారు. ఆమె పాడిన 50,000 పాటలు తరతరాలు పాటు మన గుండెల్లో మోగుతూనే ఉంటాయి. భాష ఏదైనా, కాలం ఏదైనా జానకమ్మ గొంతు వినపడినంత కాలం మన మనసులకు ప్రశాంతత లభిస్తూనే ఉంటుంది. అసలు మరణం లేని ఆ అమరస్వరానికి మన ఛానల్ తరపున ఘన నివాళులు అర్పిస్తూ, మిత్రులారా, గానకోకిల ఎస్ జానకి గారి పాటల్లో మీకు అత్యంత ఇష్టమైన పాట ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రొఫెషనల్ బయోగ్రఫీస్ మరియు ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.